అకాల వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినప్పటికీ అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకుల సమిష్టి కృషి వల్ల సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు వివిధ ప్రణాళికలతో ముందుకు సాగడం జరుగుతుందని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్టోబర్ మాసంలో ఏరియాలోని గనులు సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మికులు అందించిన సంక్షేమ విషయాలను వెల్లడించారు. అదేవిధంగా ఎక్స్‌ప్రెస్ హైవే కాంట్రాక్టర్ ద్వారా భూమి పూజ చేసుకుని కేకేఓసీలో ఓబీ పనులను ప్రారంభించుకోబోతున్నట్లు పేర్కొన్నారు. అలానే ఆర్కేఓసీలో సైతం పబ్లిక్ హియరింగ్ నిర్వహణకు అనుమతులు వచ్చినట్లు తెలుపుతూ మందమరి ఏరియా రానున్న రోజులలో పునర్వైభవాన్ని పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. అది అందరి సహకారం, పర్టికులర్గా విలేకరుల సోదరుల యొక్క పాత్ర అయితే చాలా ఉంది, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజుల మట్టి చూస్తున్నా చాలా పాజిటివ్ వార్తలు మీరు రాజకీయంలో కానివ్వండి, ఒక మోటివేషన్ అనేది అందరిలో అయితే కనపడుతుంది. మందమరి ఇంకా ఏదో డెవలప్ అవుతుంది, మన కొత్త మైన్స్ ఆర్కేపీఓసి త్వరలో స్టార్ట్ అవుద్ది. ఆ కాన్సెప్ట్, ఆ యొక్క అవగాహన ప్రతి మందమరి మన సింగరేనియన్స్ కావచ్చు, ప్రజల్లో కూడా ఆ నమ్మకం అయితే కలిగింది. అది పర్టికులర్గా మీ ద్వారా ఆ కమ్యూనికేషన్ పోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగానే ఇక్కడ ఉన్న మొత్తం ఒక టీమ్గా ముందుకెళ్తున్నాం. మొదటగా ఒక విధంగా చెప్తే ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆగస్టులో కన్నా సెప్టెంబర్లో 52,000 ఎక్కువ వచ్చింది. అట్లాగే సెప్టెంబర్ కన్నా అక్టోబర్లో 43,000 ఎక్కువ వచ్చింది. ఓవరాల్గా ఆగస్టుతో అంటే ఇంతకుముందు కంపేర్ చేసి 95,000 ఆల్మోస్ట్ మనకి ప్రొడక్షన్ వచ్చింది. ఒక మంత్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ మనకి ఓవరాల్గా మంత్లో మనకి ఆల్మోస్ట్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే లాస్ట్ ఈ ఏప్రిల్ నుంచి చూసుకుంటే అక్టోబర్లో కూడా 1,55,000 ఈ మంత్ ఆల్మోస్ట్ హైయెస్ట్. ఇంతకుముందు 1,55,000 వచ్చింది, ఇప్పుడు 1,58,000 వచ్చింది. ఒక 3,000 టన్నులు ఒక మంత్ ఏప్రిల్లో ఉంటుంది హైయెస్ట్ అనుకుంటా, తర్వాత ఈ మంతే రావటం. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి ప్రాంతంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడే ఇంకా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఒక 10 నిమిషాల క్రితమే ఆఫ్ రోడింగ్ ఎక్స్ప్రెస్ వే జస్ట్ నేను మామూలుగా భూమి మంచి రోజు అని ఒక షావలు ఒక 4 టిప్పర్లు వస్తే ఇనిషియల్ పూజ చేయడం జరిగింది. ఇంకా మిగతా అంతా కూడా నవంబరు మిడిల్ ఆఫ్ ద సెకండ్ థర్డ్ వీక్లో అంత ఎక్విప్మెంట్ వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవంబర్లో ఎట్టి పరిస్థితుల్లో ఎండింగ్ కల్లా నడుస్తుంది అనేది ఆలోచన. సరే ఎన్ని ఎక్విప్మెంట్ ఉంటే అన్ని ఇమీడియట్ స్టార్ట్ చేయమంటే వాళ్ళు ఇమీడియట్గా WCLలో ఉంటే ఒక 3-4 షావల్స్, ఒక 5 టిప్పర్లు రాత్రి వచ్చిన మిగతా ఇంకొక 15 టిప్పర్లు కూడా ఈ 2-3 రోజులు వస్తాయి. ఒక 4 షావల్స్తో ఇమీడియట్గా రోడ్లు ప్రిపరేటరీ వర్క్స్ ఉంటాయి కదా ముందు ఆఫ్ రోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు, అది స్టార్ట్ అవుతుంది. సో దట్ మనకి ఏదైతే పూర్వవైభవం మందమరి ఒక మంచి, ఎందుకంటే ఇప్పుడు పర్సంటేజ్లో కూడా చూసుకుంటే కొన్ని ఏరియాల మీద మనం 65% ఓవరాల్గా ఈ అక్టోబర్లో రావడం జరిగింది. ఆ విధంగా ఇంతకుముందు అంటే మందమరి అనేది ప్రొడక్షన్ రావట్లేదు, ఒక చిన్న చూపు ఉండేది. దాన్ని ఇప్పుడు మనం అందరం కూడా కలిసి సేఫ్టీతో కూడిన ప్రొడక్షన్ తీసుకుంటాం వల్ల ఒక మంచి టీం వర్క్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలనేది అందరినీ నేను ఈ సందర్భంగా మీ తరఫున అందరూ తెలియజేయాలని మన సింగరేనియన్స్ ఏదైతే మందమరిలో పనిచేస్తున్న ప్రతి మైన్ కార్మిక సోదరులకి, యూనియన్ ప్రతినిధులకి అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా మీరు అనుకున్నట్టు మనం అదర్ వెల్ఫేర్ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ ఒకటి నిన్న ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దానికి కింద ఫ్లోరింగ్ అవన్నీ అయినాక మీ ద్వారా మీ అందరి ద్వారా తెలిపి దాన్ని ఓపెనింగ్ చేద్దాము. నీట్నెస్గా ఉండడానికి ఈ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగి అన్నీ నీట్గా ఎట్లుండాలి, మనం ఏదైతే ప్లాంటేషన్ ఎక్కువగా పెట్టే ఉద్దేశంతో స్కూల్స్లో, హాస్పిటల్స్లో కూడా ప్లాంట్స్ పెట్టడం, మనం మంచి మంచి ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ కావచ్చు. సో దట్ అక్కడ ఉన్న అవగాహన, అక్కడున్న స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, హాస్పిటల్లో వస్తే ప్రశాంత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో అన్నింటినీ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా కాలనీ, మీకు లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ఒక కాలనీ తిరుగుదామని అన్న ఉద్దేశంతో మొన్న బెల్లంపల్లిలో ఒక కాలనీ తిరగడం జరిగింది. ఏఎంసీ ఏరియాలో ఇల్లు తిరిగి ఒక ఎట్లా ఉన్నాయి లోన కండిషన్స్ అని చూసాము. దాంట్లో కొన్ని ఇమీడియట్గా ఎస్సీ సివిల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిపేర్ లాంగ్వేజ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ విధంగా మిగతా మందమరి, రామకృష్ణాపూర్లో కూడా త్వరలోనే కాలనీ విజిట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు పర్టికులర్ మీ అందరికీ తెలియజేసి సంతోషదాయకం ఏంటంటే మనకి డిసెంబర్ 3వ తారీఖున పబ్లిక్ హియరింగ్ ఉంది ఆర్కేపీఓసి. అది మీ అందరి కోఆపరేషన్, అందరి అవసరం. ఎందుకంటే మనకి ఆ మైన్ ఎంత తొందరగా స్టార్ట్ అయితే మన ఆర్కేపీఓసి కావచ్చు, మన మందమరి ఏరియా ఒక మంచి ఇంకా ముందంజలో ఉంటుంది. నేను అక్కడికి వెళ్తే ఒక టెంపుల్కి నిన్న పూజకి వెళ్ళాను. చాలా తక్కువ మంది, ఒకప్పుడైతే ఒక టెంపుల్ ఏదైనా పూజ అవుతుందంటే చాలామంది వస్తుండేవాళ్ళు. నిన్న అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అదే ఆర్కేపీఓసి ఉంటే మళ్ళీ ఆ పూర్వవైభవం వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి మీ ద్వారా ఆ మైన్కి అన్ని విధాలుగా కూడా త్వరగా స్టార్ట్ అయ్యేటట్టు కోఆపరేషన్ అవసరం.
అది ఇస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంకా త్రూఅవుట్ సింగరేణి లెవెల్ ఆలోచిస్తే మనకి అక్టోబర్లో 64 లక్షల టన్నులు గాను 45 లక్షల టన్నులు 71% ఉంది సుమారు మనకి. అదే లాస్ట్ ఇయర్ 52 లక్షలు ఉంది. అదే టోటల్ క్యుములేటివ్ అయితే 373 లక్షలకు గాను 324 లక్షలే ఉంది. 87%లో ఓవరాల్గా ఉంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే వర్షాలు మెయిన్ రీజను. ఇంకోటి ఈ శ్రీరాంపూరు ఈ కొన్ని ఏరియాస్లో ఆఫ్లోడింగ్ మధ్యంతరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని బంద్ చేయటం జరిగింది. మన దగ్గర ఎట్లయితే ఆర్బీఆర్ ఇంతకుముందు బంద్ చేశారో ఓకే. ఏదేమైనా కూడా మనము మన ఎక్స్ప్రెస్ వే అనే కొత్త ఆఫ్లోడింగ్ కాంట్రాక్ట్ కేకేఓసీలో స్టార్ట్ కావడం కావచ్చు, మన ఆర్కేపీఓసీ త్వరగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటున్న విషయం కావచ్చు. అండర్గ్రౌండ్ ప్రొడక్షన్ కూడా ఇంతకుముందు 1500 ఉన్నది, ఇప్పుడు సుమారుగా 2100, ఆల్మోస్ట్ 500 నుంచి 600 టన్నులు ఎవ్రీడే ఇంప్రూవ్ అయింది. అట్లాగే కేకేఓసీలో కూడా 2500 నుంచి 3500 1000 టన్నులు ఆల్మోస్ట్ అక్కడ కూడా ఇంప్రూవ్ అయింది. ఆ ఇంప్రూవ్ కావడం వల్లనే ఎవ్రీ డే ఒక రేకు డిస్పాచ్ చేయగలుగుతున్నాం. మధ్య మధ్యలో కూడా 2 రేకులకి చేయడానికి కూడా మొన్న ప్లాన్ చేయడం జరిగింది. ఒకరోజు 2 రేకులు కూడా చేశాము. ఈ నవంబర్లో కూడా అదే మంచి రక్షణతో కూడిన ఉత్పత్తికి అందరినీ సాధించాలని మీ ద్వారా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఈ విలేకరుల మీటింగ్కి ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.